రైట్, మనతో పాటు ప్రత్యూష రాథోడ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎట్లా చూస్తూ ఉన్నారండి? మీరేమో రిజిగ్నేషన్ డిమాండ్ చేస్తూ ఉంటే వాళ్ళేమో అసలు రిజిగ్నేషన్ అది యాక్చువల్ సొల్యూషన్ కాదు కదా, మేము ఆల్రెడీ దాని మీద యాక్షన్ తీసుకున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా మీడియాకి చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఈరోజు ట్రైన్లు గుద్దుకొని చచ్చిపోతే, రైళ్లు గుద్దుకొని చచ్చిపోతే జనాలు రైల్వే మినిస్టర్ రిజైన్ చేయడు, డ్యాములు కూలిపోతే జలశక్తి మినిస్టర్ రిజైన్ చేయడు, ఈరోజు పేపర్ లీక్ అయ్యి నీట్ విద్యార్థులు చచ్చిపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయడు. ఇది జరుగుతుంది మన దేశంలో. ఏదైనా ప్రశ్నిస్తే చాలు మమ్మల్ని యాంటీ నేషనలిస్టులు అంటారు, టెర్రరిస్టులు అంటారు. ఇస్ దిస్ అ థింగ్? ఇదా డెమోక్రసీ? ఇదా ఇలా కాపాడుతున్నారా? ఈరోజు బీజేపీ వాళ్ళు అంటారు మేము అంబేద్కర్ వారసులం అని అంటారు. కాన్స్టిట్యూషన్లో ఎక్కడైతే రాలేదే, కాన్స్టిట్యూషన్లో మంచిగా మెన్షన్ చేశారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి. మరి ఈరోజు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కడుందన్నా? పవర్ వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారా? ఈరోజు మన కొడంగల్ ఎమ్మెల్యేని కూడా నేను అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి హూస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ అవర్ తెలంగాణ స్టేట్. మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు ఎన్నోసార్లు పేపర్ లీకేజ్ జరిగింది. రాజస్థాన్లో 8 సార్లు జరిగినప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ పడుకున్నాడు? పాకిస్తాన్లో వెళ్ళి తలదాచుకున్నాడా? ఈరోజు ఒక్కటే స్టేట్మెంట్ అన్నా, छात्रों का पीड़ा पे जो राजनीति करता है उनको देशद्रोही और गद्दार बोलते हैं. आज राहुल गांधी गद्दार है और देशद्रोही है. ఈరోజు 15-20 రోజుల తర్వాత రాహుల్ గాంధీకి టైం దొరికిందన్న. ఇదే తెలంగాణలో మనం సస్తుంటే, మమ్మల్ని ఇంతగానో ఇబ్బంది పెడుతుంటే మరి ఎందుకో రాహుల్ గాంధీ ఒక్కసారి కూడా వచ్చి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకో మా తరపున నిలబడలేదు? అదే చెప్తున్నా కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే డ్రామా రచయిస్తుందో ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో దే ఆర్ ద ఫ్యూచర్. Seriously, from this platform, I am demanding the central government that the Education Minister Dharmendra Pradhan should resign. ఈయన రిజైన్ చేయకపోతే ఈయన లాంటి చీడ పురుగులు ఇంకా చాలా మంది వస్తారన్న. మన్మోహన్ సింగ్ గారు, వెన్ మన్మోహన్ సింగ్ వాజ్ ఆల్సో ఇన్ ద గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు కూడా చాలా పేపర్లు లీకులు జరిగాయన్న. ఆ రోజు కూడా పట్టించుకోలేదు. ఈరోజు యూపీఏ గవర్నమెంట్ వచ్చి రిజైన్ చేయండి అని అంటుంది కదా. మరి ఇక్కడ మమ్మల్ని పిచ్చి కుక్కల్లా కొడుతున్నారు కదా. మరి హోమ్ మినిస్టర్ రిజైన్ చేస్తాడా? ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తాడా? ఐఎమ్ రిక్వెస్టింగ్, ఏదైతే సిబిఐ అని అన్నారు కదా, సిబిఐ విచారణ ఫాస్ట్ ట్రాక్ చేయండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి తొందరగా సిబిఐ ప్రోబ్ జరగాలండి. సిబిఐ ఇన్వాల్వ్ డెఫినెట్గా అవ్వాలి. కానీ ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో, స్టూడెంట్స్ ప్రాణాల మీద వీళ్ళు చేస్తున్న రాజకీయం అది కరెక్ట్ కాదన్నా. అంటే అక్కడ జరిగినటువంటి లాఠీ చార్జ్ ఏదైతే ఉన్నదో, టియర్ గ్యాసులు ప్రయోగించడం కావచ్చు, తర్వాత లాఠీలకు మొలలు కొట్టి మరి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్లా చూస్తారు దాన్ని? నేను అదే చెప్తున్నా కదన్నా, కాంగ్రెస్ ప్రభుత్వమే దొంగ ప్రభుత్వం, దిక్కుమాల ప్రభుత్వం అనుకున్నాను నేను. కానీ ఈరోజు ఇట్స్ విజిబుల్ దట్ బీజేపీకి రూల్ చేయడం రాదు. పవర్ వాళ్ళ చేతులు ఉంది కాబట్టి ఢిల్లీలో ఏది పడితే అది అనుకుంటున్నారు. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో ఎట్లయితే రేవంత్ రెడ్డి విర్రవీగుతున్నాడు, ఇంకో 10 సంవత్సరాలు నేను ఉంటాను, ఢిల్లీలో కూడా బీజేపీ అట్లా అనుకుంటుంది. ఢిల్లీలో జనాలు తలుచుకుంటే బీజేపీని గద్దె దింపేస్తుంది మళ్ళీ. దిస్ ఇస్ నాట్ ఎ రైట్ వే. నేను నరేంద్ర మోదీ గారికి చెప్తున్నాను, మోదీ గారు మీకు పిల్లలు లేరు, మీకే మాలాంటి కొడుకులు కూతుర్లు ఉంటే, మనవాళ్ళు ఉంటే మీకు బాధ తెలుస్తుండే. ఈరోజు నీటి విద్యార్థులు చాలా కష్టపడి, రాత్రింపగలు కష్టపడి చదువుకునే విద్యార్థులు, వాళ్ళు కేవలం వీళ్ళకి ఓట్ బ్యాంక్స్ లాగానే కనిపిస్తున్నారు. నేను ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క తండ్రికి, నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, టుడే వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇస్ విజిబుల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ, అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండియా ఇస్ విజిబుల్ త్రూ అవుట్ ద కంట్రీ. ఎవరైతే యాంటీ నేషనలిస్ట్ అని మమ్మల్ని అంటున్నారో, మేము యాంటీ నేషనలిస్ట్ కాదు, వి బిలాంగ్ టు దిస్ కంట్రీ. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈయన రిజైన్ చేసే వరకు మేము పోరాడతాం. దీని మీద రాజకీయం కూడా నడుస్తుంది, కొంతమంది దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అన్న, ఏ పార్టీలో రాజకీయం లేదు చెప్పండి అన్న, ఏ పార్టీలో రాజకీయం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయట్లేదా? కాంగ్రెస్ పార్టీ, నేనే మీకు చెప్తానన్నా, కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజకీయం చేయట్లేదని అడుగుతున్నా నేను. జస్ట్ మినిట్ అన్నా. ఈరోజు ఎంబీబీఎస్ పేపర్ లీక్ 2006 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అప్పుడు ఏ మినిస్టర్ రిజైన్ చేసిండన్నా? మొన్న రీసెంట్గా జేఎంఎం జార్ఖండ్లో రిజైన్ చేయలే. ఇట్లా ఎంత 2006 నుంచి 2024 వరకు, మొన్నటి వరకు కూడా వీళ్ళ పేపర్ లీకులు జరిగినాయి. దిస్ ఈస్ ద థింగ్, మొన్నటి వరకు జరిగినాయి. మరి ఎందుకు రిజైన్ చేయలేదు? దే ఆర్ డూయింగ్ ఎ పొలిటికల్ డ్రామా విత్ ద స్టూడెంట్స్ లైఫ్. అందుకే అంటున్నా కదా, రాహుల్ గాంధీ ఈజ్ అ దేశద్రోహి. ఇది నిజం. ఈరోజు ఎప్పుడైతే రాహుల్ గాంధీకి చేత కాదో, ఎప్పుడైతే అండ్ నరేంద్ర మోదీజీ ఒకటే నారా, జబ్ జబ్ మోదీ ధర్తా హే, ఏం చేస్తాడు? పోలీసు వాళ్ళని ముందుకు పంపిస్తాడు. అన్ని రాష్ట్రాల్లో అదే జరుగుతుందన్న, మన రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నాను, వి డిమాండ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్, ఐ యామ్ ఆల్సో డిమాండింగ్. ఏం చెప్తారు? మన నరేంద్ర మోడీని కనీసం 30 రోజుల నుంచి కూడా ఎక్కడ స్పందించినటువంటి దాఖలాలు లేవు.
నైట్ ఒక వీడియో రిలీజ్ చేసింది, సెల్ఫీ వీడియో. అది కూడా ఒక ప్రధానమంత్రి బహిరంగంగా వచ్చి కనీసం వాళ్ళని కలవలేదు, మీడియా ముఖంగా ఎప్పుడు స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఈ విషయం మీద వచ్చి ఇట్లా స్పందించడాన్ని, అంటే ఆ సెల్ఫీ వీడియో ద్వారా ఏదో మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించడాన్ని, ఇదంతా ఎట్లా చూడొచ్చు? నరేంద్ర మోదీజీ బహుత్ సమయం హోగా, చాలా లేట్ అయిపోయింది సార్. దేశం మొత్తం చూస్తుంది ఏం జరుగుతుంది అనేది. చాలా 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 లేట్ అయిపోయింది సార్. ఇప్పుడే మీరు ఎన్ని సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసినా, ఏం రిలీజ్ చేసినా కూడా వీఆర్ డిమాండింగ్ ద జస్టిస్. ఎవరైతే విద్యార్థులు చనిపోయారో వాళ్ళకి న్యాయం అనేది జరగాలి. ఈరోజు ఈయన ఒక్క రిజైన్ చేస్తే రేపు పొద్దున ఈయన లాంటి మినిస్టర్లు తప్పు చేయాలంటే భయపడతారు సార్. సో ఐమ్ రిక్వెస్టింగ్ నరేంద్ర మోదీ గారు, నరేంద్ర మోదీజీ టు టేక్ అన్ ఇమీడియట్ యాక్షన్ ఆర్ ఎల్స్ ద హోల్ కంట్రీ, ఏదైతే కంట్రీ ఉందో దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. ఈరోజు నేపాల్లో ఏదైతే జరిగిందో, బంగ్లాదేశ్లో ఏదైతే జరిగిందో అదే జరగబోతుంది. సో ఐఎమ్ ఆస్కింగ్ నరేంద్ర మోదీజీ అండ్ హిస్ గవర్నమెంట్ టు బి కాషియస్ అబౌట్ ఇట్.